సురవరం సుధాకర్ రెడ్డి సంస్కరణ సభ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు। సురవరం చిత్రపటానికి నివాళులు అర్పించిన నేతలు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అనేక పోరాటాలు నిర్వహించిన ప్రజా ఉద్యమ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని అన్నారు। సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై నల్గొండ పార్లమెంటు సభ్యులుగా 2 సార్లు పనిచేశారని గుర్తు చేసుకున్నారు। మునుగోడు వైపు మలుచుకుంటే ఒక గొప్ప వ్యక్తి జిల్లా కార్యదర్శులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా పక్షంగా ఆయన ఇక్కడ ఎంపీగా నేను ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది। ఒక మంచి మనిషి, అజాత శత్రువు, ఎప్పుడు చిన్నవారైనా పెద్దవారైనా మర్యాదతో మాట్లాడే వ్యక్తి। ఆయన దాదాపు 70 సంవత్సరాలు చనిపోయేంత వరకు కార్మికులకు, పరిశ్రమలకు, రైతులకు, రైతు కూలీల కోసం పార్లమెంట్లో బయట జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రధానమంత్రులను కూడా కలిసి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పోరాటం చేశారు। వాళ్ళ పెదనారైన సురవరం ప్రతాప్ రెడ్డి గారు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు। ఆయన కాంగ్రెస్ లో ఉన్న ఈయన మాత్రం కమ్యూనిస్టులోనే మొదటికెళ్ళి కమ్యూనిస్టులో ఉండి సురవరం ప్రతాప్ రెడ్డి గారు సోదరుని కుమారుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యుడిగా చనిపోయిన వ్యక్తి। ఆయన మన నల్గొండకెళ్ళి ఎంపీగా రావడం మన అదృష్టం, చాలా ముఖ్యమంత్రి। అలాగే దేశ స్థాయి బలమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ నల్గొండ జిల్లాలో పోరాటాలకు మారిపోయారు। అలాగే జిల్లాలో మన దగ్గర నుంచి ఎంపీగా కావడం వాళ్ళందరికీ సుపరిస్థితులు ఈరోజు లేకపోవడం బాధాకరం। అది ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ భౌతిక గాయాన్ని కూడా గాంధీ ఆర్కిటలు అప్పగించడం కమ్యూనిస్టులు అంటే ఈరోజు నిజంగా మాట అంటే మాట మీద పోరాటాలు ప్రజల కోసం పేదరికం ఎక్కడ ఉంటే అక్కడ కమ్యూనిస్టులు కనబడతారు। అదే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నది। 12 ఏళ్ళుగా పేదవారికి రేషన్ కార్డు లేవు, అసలు రేషన్ కార్డు అనేది మర్చిపోయింది, పేదవాడు అని ఇల్లు కట్టేదే విషయమే మర్చిపోయింది। మునుగోడు వైపు మలుచుకుంటే ఒక గొప్ప వ్యక్తి జిల్లా కార్యదర్శులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా